పోతా ఉండాలి. ఎట్లా పోవాలనేది స్ట్రైట్కి వెళ్ళిపోయినాం అనుకో ఏదో ఒకటి వస్తుంది. బోట్ ఏంది అంతమంది ఉన్నారా? లొకేషన్ చూడండి. హాలిడే వస్తే అవుటింగ్ కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి మనం ప్లేసులు వెతుకుతూ ఉంటాము. అలా వెతికి మనకు ఆ రోజు అలానే గడిచిపోతుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలనేది ఒక క్లారిటీ రాదు. అందుకని మేము బయలుదేరి వెళుతూ ఉంటాం. అలా వెళ్ళి ఒక ప్లేస్ కనబడింది. మంచి లొకేషన్లో కూర్చొని కొంత టైం స్పెండ్ చేశాము. ఇలా న్యాచురల్ వెదర్, మంచి గాలి, స్వచ్ఛమైన చెరువు, పచ్చని కొండలు, పచ్చని చెట్లు, ఇలాంటి ప్రదేశానికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. మన మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి వెళ్ళి సరదాగా కొంత టైం స్పెండ్ చేయాలని నాకు ఆశ. మేము అలా వెళ్ళి సరదాగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాము. ఈ ప్లేస్లో కూర్చునేదానికి చైర్స్, ఒక హాలు చాలా బాగా నచ్చింది నాకు. ఇది పుత్తూరుకి సమీపంలో ఉంది. తిరుపతి జిల్లా పుత్తూరు సమీపంలో ఈ ప్రదేశము వెళుతూ ఉంటే కనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకి వస్తూ ఉండాలి. అప్పుడే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. నేను అనుకోలేదు, వెళ్తూ ఉన్నాము, మా దారిలో ఇది టచ్ అయింది. ఈరోజు హాలిడే కాబట్టి అలా సరదాగా బయట వచ్చాము. వెళ్తున్నప్పుడు ఈ లొకేషన్ అనేది కనిపించింది. యాక్చువల్గా మా ప్లాన్లో ఈ లొకేషన్ లేదు, వెళ్తూ ఉంటే కనిపించింది కాబట్టి ఇక్కడ ఆపాము. ఎప్పుడు మన వర్క్స్లోనే ఉంటే బాగుండదు కాబట్టి వీక్లీ వన్స్ అలా బయటకు వచ్చి కొద్దిగా టైం స్పెండ్ చేయాలా. గ్రీనరీలో మనం గడపాలి, బాగుంటుంది. అప్పుడు మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి. అందుకని నేను అదర్ వీడియోస్ పెట్టినా కూడా అప్పుడప్పుడు నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఫాలో అవుతూ ఉండండి. బోట్ ఏంది అంతమంది ఉన్నారా? ఈ చెరువులో కొంతమంది బోట్ వేసుకొని వస్తూ ఉన్నారు. ఇది మేబీ కాంపిటీషన్ అయి ఉండొచ్చు. ఒక 10-15 మంది బోట్లో చాలా మంది ఉన్నారు. 1 2 3 లెక్క పెడతా ఉన్నారు. చూద్దాం, చూపిస్తాను. వస్తూ ఉన్నారు, ఏదో అరుస్తున్నారు. దూరం నుంచి చూసి నాకు ఇది ఒక కాంపిటీషన్ అనుకున్నాను. నాకు కూడా కరెక్ట్గా తెలియదు. చూడండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు మనం మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇవి మనకు మామూలుగా కనిపించవు. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. వదిలి వెళ్ళాలి అనిపించలేదు, ఇంకా ఉన్నామా అనిపించింది. మీకు కూడా చెప్తూ ఉంటాను, టైం ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయండి. అప్పుడు మైండ్ కూడా బాగుంటుంది. ఎప్పుడు ఒకే ప్లేస్లో మనం వర్క్ చేస్తూ ఉంటే మన మైండ్ కూడా బాగుండదు. ఎన్నో ఆలోచనలతో చాలా వేడెక్కిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఫ్రీ అయిపోతుంది మన మైండ్. అందుకోసం మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టమైన ప్లేస్ అది ఎక్కడైనా పర్లేదు, గ్రీనరీ ఉండే చోటు. నాకు గ్రీనరీ, వాటరు, కొండలు ఇలాంటి ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఫాలో అవుతుండండి, కామెంట్ చేయండి. ప్లాను టైం ఉంటే వేరే ప్లేస్కి, లేకుంటే ఏదైనా రెస్టారెంట్కి పోయి భోంచేయాలి. ఎలా వెళ్ళాము ఏంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు వ్లాగ్ ఇది. అలాగే ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత స్నాక్స్ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరేస్తాము. బయలుదేరి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలని
కార్ పార్క్ చేసి ఇంకా ముందుకెళ్ళాము, ఏముందో చూడాలని. చెరువు దగ్గరికి వెళ్ళాము. చెరువులో దిగదామని చెప్పి దగ్గరికి వెళ్ళాము. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని స్నాక్స్ తిందాం. ఇప్పుడు స్నాక్స్ ఏంటంటే బొరుగులు, బెల్లం, ఇంకేముంది, పాల్కోవా. బొరుగులు, బెల్లం, పాల్కోవా. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇలాంటి ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రశాంతంగా ఉంటుంది. తిందామా? తీసుకో. నాకు బొరుగులు, బెల్లం అంటే పెద్ద ఇది లేదు నాకు. మసాలా బొరుగులు అయితే బాగుంటాయి. బెల్లంతో కాంబినేషన్ కూడా బాగుంటుంది. కాకపోతే స్వీట్ ఎక్కువ నాకు ఇష్టం లేదు. ఏం ఇంత దూరం వచ్చి బొరుగులు తింటా ఉండారు అనుకుంటా ఉన్నారా? చికెన్ పకోడా, గోబీ మంచూరియా ఇవన్నీ కూడా మామూలుగా తినేటివే. ఇక్కడికి వచ్చి వెరైటీగా బొరుగులు తిందామనిపించింది. స్నాక్స్ తినేసాము. ఇంకా బయలుదేరి ఏదన్నా ఒక మంచి రెస్టారెంట్కి పోయి భోజనం చేయాలి. అంతేనా? ఏ రెస్టారెంట్కి పోతాం? నాన్ వెజ్. ఏ రెస్టారెంట్? ఇంకా అక్కడ జరుగుతా ఉంది గేమ్స్. చూద్దామండి. వెళ్తా ఉన్నాము. ఎక్కడ డాబా కానీ రెస్టారెంట్ కానీ కనబడితే, ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం. ఇంకా బయలుదేరాలి, టైం అయింది. మేము ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి. అక్కడ భోజనం చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరితే ఈ అడవిలో రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందో తెలియదు. పట్టుబడి పోదామా? మేము చిత్తూరు తిరుపతి హైవేలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరి కొండల మధ్యలో, అడవి మధ్యలో వెతుక్కొని హైవేలోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో రూటు. As the chemicals, they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. రైటా లెఫ్టా? నాకు తెలియదు ఎట్లా వెళ్ళాలా. ఇట్లా పోదాం. ఇట్లా వెళ్తే వస్తుందా? పోతా ఉండేదే పని. Never sleep, never stop. Every shot from the top, we're gonna
పోతా ఉండేది. కొత్త రోడ్ కనబడితే దూరేసేది. నేచర్లో భలే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది రూటు. మనం ఎప్పుడు మనకు తెలిసిన ఊర్లోకి పోతే థ్రిల్ ఏమి ఉండదు, తెలియని ఊర్లోకి పోవాలా. అది కూడా అడవిలో చిన్న చిన్న పల్లెలు ఉంటాయి కదా, అట్లాంటి రోడ్డు ఘోరంగా ఉంది. రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. అబ్బా, ఈ రోడ్డును చూసి ముందుకు పోబుద్ది కావడంలే. వెనక ఆటో వచ్చింది, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాను. ఎందుకంటే రోడ్ బాగాలేదు. అసలే కార్ నిన్న సర్వీస్ చేయించినాను. ఇది ప్రాబ్లం ఏంటంటే సింగిల్ రోడ్స్ ఇవి, అసలు టర్నింగ్ తిప్పేదానికి కూడా సరిగా ఉండదు. టర్న్ అవ్వదు. నువ్వు రివర్స్ వెళ్ళిపోయి అక్కడ ఎక్కడైతే వచ్చామో ఆడే. అవునా? స్పేస్ ఎనఫ్గా లేదు. దూరం రివర్స్ అయింది, 1 కిలోమీటర్ వరకు రివర్స్ అయింది. ఇలాంటి రోడ్స్ లో వస్తే మాత్రము పోయినంత దూరం బాగుంటుంది. ముందు రోడ్ ఎంత బాగుంది. అక్కడ ఒక దగ్గర బురదంతా ఉంది. రోడ్డు బాగాలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. వెనక చూస్తే 1 కిలోమీటర్ దూరం వరకు ఉంది రోడ్డు టర్న్ అయ్యేదానికి. ఇంకా 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాతనే టర్న్ తీసుకోవాలి. రోడ్డు బాగుంది, కాకపోతే అక్కడక్కడ మనకు మధ్యలో రోడ్డు బాగాలేదు, అందుకని వెనక్కి వచ్చేస్తా ఉంటా, ఇంకొక రోడ్లో పోతా ఉంటా. లేదంటే ఇక్కడ కారు తిరగదు, అంత సన్న రోడ్డు ఇది. ఘోరంగా ఉంది రోడ్డు. ఎందుకు వచ్చినామా అనిపిస్తా ఉంది. మట్టి రోడ్డు, ఫస్ట్ తార్ రోడ్డు నింది, తర్వాత మట్టి రోడ్డు వచ్చేసింది. రోడ్డే కావాలి, లేసిపోయింది. అంతా అడవి. ఇక్కడ కూడా రోడ్డు అలాగే ఉంది, ఘోరంగా ఉంది రోడ్డు. ఎందుకు వచ్చినామా అనిపిస్తా ఉంది. అంతా మట్టి రోడ్డు, ఫస్ట్ తార్ రోడ్డు నింది, తర్వాత మట్టి రోడ్డు వచ్చేసింది. రోడ్డే కావాలి, లేసిపోయింది. అంతా అడవి. బజ్జీలు, బోండాలు. ఇది బోండా, మిరకాయ బజ్జీలు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు, బోండాలు. అక్కడ ఒక దగ్గర ఉంటే తీసుకున్నాము, అవి తినేసిపోదాం.
ఈ అడవిలో ఒక దగ్గర బోండాలు, మిరపకాయ బజ్జీలు దొరికినాయి మాకు.